హాయ్ గాయ్స్, దిస్ శ్రీకాంత్. సలార్లో ప్రభాస్ ఊచకోత కోసేసిండు, మామూలుగా కాదు. మాట్లాడుకుందాం. న్యూట్రల్ ఆడియన్స్కి ఎట్లా అనిపించింది సినిమా, లేకపోతే ప్రభాస్ డైహార్డ్ ఫ్యాన్స్కి ఎట్లా అనిపించింది. నిజంగా లాస్ట్ ఎండింగ్లో షెట్ ఇప్పేసిన సీన్ ఉంటుంది. కట్అవుట్ చూసి కొన్ని నమ్మాలి డూడ్ అనిపించింది. ఆ రేంజ్లో ఉంది సినిమా. మాత్రం చెప్తున్నా కదా, ప్రభాస్ ఫ్యాన్స్కి పునకాలే ఆ రేంజ్లో ఉంది. బట్ న్యూట్రల్ ఆడియన్స్కి కొన్ని ప్లేస్లలో లాగ్ అనిపిస్తుంది, ఎక్కడెక్కడ లాగ్ అనిపిస్తుంది, ఏంది లెక్క అని మొత్తం మాట్లాడదాం. సో కొత్త వస్తుంది, ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టి అయితే వీడియో స్టార్ట్ చేయండి, మాట్లాడుకుందాం. సో ముందు ఫ్యాన్స్కి ఎవరెవరి ఫ్యాన్స్కి ఎట్లా అనిపించింది మాట్లాడుకున్న తర్వాత స్టోరీలోకి పోదాం. సో ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే కొన్ని ప్లేస్లలో గూస్ బంప్స్ వస్తాయి. సీరియస్గా చెప్తున్నా, గూస్ బంప్స్ వస్తాయి. నాకు నచ్చిన డైలాగ్ ఇంటర్వెల్లో ఒక లోగో ఉంటుంది, డిజైన్ అంటే ఒక లోగోలా ఉంటుంది. సో అది క్రియేట్ చేసిందే వాడు, దాన్ని ధిక్కరించిందే వాడు. ఇంటర్వెల్ సీన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ప్రభాస్ ఫ్యాన్స్కి మామూలుగా కాదు, ఇట్లా కోపం ఆపి ఒకటిసారి డ్రెస్ చేసి పడేస్తాడు. టూ గుడ్ అనిపించింది. ప్రభాస్ ఫ్యాన్కి అయితే పునకాలు. న్యూట్రల్ ఆడియన్స్కి ఏమనిపిస్తుంది అంటే, అరే ఏంద్రా ఎంతసేపు నరుక్కోవడమేనా, చంపుకోవడమేనా, ఏమనుందా నిలుపు సినిమా అయిపోద్ది. ఉన్న వాస్తవం ఏంటంటే, సినిమాకి మెయిన్ పిల్లర్స్గా అంటే బేస్మెంట్ మంచిగా కట్టుకోండు ప్రశాంత్ నీల్. సో సెకండ్ పార్ట్ 2 ఆ సస్పెన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంది. పార్ట్ 2 కోసం ఈగర్గా వెయిట్ చేయాలి. అంటే కేజీఎఫ్ చూసినప్పుడు ఎట్లా కొన్ని స్క్రీన్ ప్లేస్ కానీ, కొన్ని డైలాగ్స్ కానీ నాకు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ నచ్చేది తెలుసా. అంటే స్క్రిప్ట్ రైటింగ్, ఒక సీన్ నరేషన్ జరుగుతుంటుంది. అంటే జరుగుతున్నప్పుడు ఆ సీన్కి సంబంధించిన మాటలు ఎక్కడో మాట్లాడతారు. ఆ సీన్ నుంచి ఇంకో సీన్కి స్క్రీన్ ప్లే మారుతుంది చూడు, మస్తు అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే సీరియస్గా సూపర్ అనిపిస్తుంది. సో మాట్లాడుకుందాం, మూవీ గురించి మాట్లాడుకుందాం. స్టార్టింగ్లో ఇద్దరు దోస్తానా చూపిస్తారు. దాని తర్వాత హీరోయిన్ ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు, కానీ హీరోయిన్ పాత్రకు పెద్ద ప్రాధాన్యత ఏం లేదు. మా అమ్మ అస్థికలు ఇందులో కలిపంటాడు. అది హీరోయిన్ వాళ్ళ నాన్నని చంపనీకి, అంటే అతను లొంగ తీసుకోవడానికి చేసే ప్రయత్నం. సో అప్పుడు ఆమె దాచుకునికే హీరోయిన్ వాళ్ళ అంటే హీరో వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్తారు. అక్కడ ప్రభాస్ హీరో, ఆయన ఆపుకుంటుంటాడు కోపాన్ని, ప్రతి సిచ్యువేషన్కి కోపాన్ని ఆపుకుంటాడు, కోపాన్ని చంపుకుంటాడు. ఏంది కదా అనేది బ్యాక్గ్రౌండ్. అంటే ఇప్పుడు పార్ట్ 2లో చూపించడానికి బ్యాక్గ్రౌండ్ ఇక్కడ చూపిస్తారంట. సలార్ 2లో ఏం జరగబోతుంది దాని గురించి బ్యాక్గ్రౌండ్ స్టోరీ రెడీ చేసిండు. అసలు ఏం జరిగింది కథ, ఒక ఏమంటారు నిర్మానుషమా, అండర్ గ్రౌండ్ పోయిన ఒక హీరో, ఎవరు ప్రభాస్. అండర్ గ్రౌండ్కి పోయిన ఒక హీరోకి అండ్ ఇంతకుముందు స్నేహితులుగా ఉన్న పృథ్వీరాజ్ అండ్ ప్రభాస్ గారికి జరిగిన సంఘటనలు, అసలు ఏం జరిగింది, లాస్ట్ వీళ్ళిద్దరు బద్ధ శత్రువులు కావాల్సిన సిచ్యువేషన్ ఎక్కడొచ్చింది, ఎక్కడ మొదలైంది అనేది మొత్తం పార్ట్ 2లో ఉంటుంది. కాబట్టి స్టోరీని మాట్లాడుకుంటే స్టార్టింగ్లో అంత నార్మల్గా సాగుతుండని అనిపిస్తుంది. ప్రభాస్ కోపాన్ని, అగ్రెషన్ని ఆపే ఒకే వ్యక్తి వాళ్ళ మమ్మీ. ఆ సీన్స్ చూస్తేనే బాగా అనిపిస్తాయి. 2 కూడా అనిపిస్తుంది. ప్రతిసారి ప్రభాస్ని ఆపి వాళ్ళ తల్లి ఆపి తనని తను ఆపుకొని ఆ గుడ్డు కారం తింటూ కూడా ఆ ఫైర్ని ఆపుకుంటూ మామూలు లేదు. స్టోరీ సూపర్ అనిపించింది. అంటే నాకు బాగా అనిపించింది. ఇంటర్వెల్ ఫైట్ సీన్ ఉంటుంది చూడు, గూస్ బాంబ్స్. హీరోయిన్ని తీసుకుపోనికి వచ్చినప్పుడు ఫైట్ ఉంటుంది చూసినావా, మామూలుగా కొట్టాడు. ఇక్కడ ప్రశాంత్ నీళ్ళు నచ్చేది పిల్లల్ని హైలైట్ చేస్తారు చూసినావా. హీరోకి పిల్లలకి ఒక కాన్వర్సేషన్ పెట్టి ఇక్కడ క్రికెట్ ఆడుతూ, అంటే డైలీ సాధారణ లైఫ్లో ఒక మెకానిక్గా చేసి దాని తర్వాత వచ్చేసి పిల్లలతో క్రికెట్ ఆడటం. సో ఆ విధంగా చూసుకుంటే నిజంగా ఆ పిల్లలు సైలెంట్ కొట్టడం కానీ, అది కేజీఎఫ్ మూవీస్ కొన్ని సీన్స్ గుర్తొస్తాయి. అదే బియ్యం ఉన్న బండిని లాక్కొస్తారు చూసిరా, అట్లాంటి సీన్స్ లాగా అనిపిస్తాయి. బట్ ఆయన డైరెక్షన్ స్టైలే అది. ఒక ఎమోషన్ని తీసుకొచ్చి అక్కడ బ్రష్ చేస్తారు. సో అది బాగా అనిపించింది. ఇంటర్వెల్ సీన్ హైలైట్. దాని తర్వాత స్టోరీ స్టార్ట్ అవుతాయా, 3 తెగలు. ఆ తెగలు అంటే ఒక రాజ్యాన్ని సృష్టిస్తారు, కాన్సారా ఒక రాజ్యాన్ని. ఆ రాజ్యాన్ని ఇండియాలో కలపొద్దు, నా రాజ్యం అంటే నాది ఒక సపరేట్ రాజ్యం, నా రాజ్యం ఆదేశాలనే భారతదేశం పాటించాలని ఒక కొత్త రాజ్యాన్ని సృష్టించింది ప్రశాంత్ నీల్. సూపర్ అనిపించింది. అందులో 3 తెగలు. ఆ తెగలలో ఒక తెగ నేను అంటే ఏదైతే ఆ కాన్సారా రాజ్యం స్థాపించిన అతను ఉంటాడో అతను ముగ్గురు కలిసి కూటమిగా ఒక తెగకి పట్టాభిషేకం అంటే ఒక మెయిన్ సింహాసనం ఇస్తారు. అతను చనిపోతే దాని తర్వాత జగపతి బాబు గారు ఆ క్యారెక్టర్ చేస్తారు. రాజారాం, అంతేనా, రాజారామన్నారు ఆ క్యారెక్టర్ ఇస్తాడు. ఇక మా నాన్న తర్వాత సీట్ నాకే దక్కాలని చెప్పేసి ఇంకో తెగ ఏదైతే సూర్యవంశ ఏదో ఎండింగ్లో వేస్తారు కదా, సూర్యవంశ ఆ తెగ గురించి ఆ తెగని చంపేస్తాడు. ఆ తెగ చెందినవాడే ప్రభాస్. ఆ తెగ ఎవరైతే చంపి సింహాసనం అధిష్ఠిస్తాడో దానికి కాలక్రమేణా ప్రభాస్కి తెలియకుండా వాళ్ళకి ఎదురెళ్తాడు. అది సెకండ్ పార్ట్. మొత్తం ఏ తెగలు ఉన్నాయి, ఎట్లా వచ్చినాయి, ఒక రాజ్యాధికారం కోసం మన వాళ్ళు మన కోసం ఎలా పన్నాగాలు పండుతారు, ఇలాంటి సీన్స్
కొంచెం అట్లా రొటీన్గా అనిపించిన సో మెయిన్ కథకి మూల కథ ఉండాలి కదా, ఆ బేస్ అనేది ప్రశాంత్ నీల్ చాలా అంటే చాలా బాగా చూసుకుంటాను నాకు అనిపించింది. కొన్ని సీన్లలో ఎందుకురా అనిపిస్తుంది, ఓవర్ యాక్షన్ అనిపిస్తుంది. అదేంటంటే హైలైట్ ఏంటంటే మనోడు చేతికి కత్తులు ఇస్తే మామూలుగా కాదు, ఆ రేంజ్లో పూనకం వస్తుంది అన్న రేంజ్లో కేక్ కట్ చేసే కత్తిని గిడంగా కొంచెం ఓవర్ బిల్డప్ అనిపిస్తుంది. అది కత్తే కదా, అది కూడా కత్తే కదా, కత్తి నీ చేతికి అందితే ఏమంటారు విధ్వంసం సృష్టిస్తుంది అన్న రేంజ్లో కొన్ని ఓవర్గా అనిపిస్తాయి. కొన్ని కొట్టడం. ఇంకోటి ఆ సెకండ్ హాఫ్లో ఒక అమ్మాయిని కాపాడే సిచ్యువేషన్లో అనుకుంటే ఒక మ్యూజిక్ వస్తుంది, ఇరిటేషన్ వస్తుంది లిటరల్లీ. ఆ మ్యూజిక్ విన్నప్పుడు మాత్రం లిటరల్లీ ఇరిటేషన్ వస్తుంది సీరియస్గా. ఇరిటేషన్ అంటే బీజం కొట్టుంటే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉండేది. దోస్తాన్ ఒకటి బాగా అనిపించింది, పృథ్వీరాజ్ వరద క్యారెక్టర్ వేసారు కదా, సో ఆయన అనిపించింది ఏంది డమ్మీ క్యారెక్టర్, ఏంది ఈ డమ్మీ క్యారెక్టర్ కోసం ఏంది కథ, మన ఈయన కాపానికి నా హీరో ఉన్నది, హీరోకి ఏం లేదా అన్న ఒక సైనాధిపతేనా, హీరో కాదా అన్న సిచ్యువేషన్లో పృథ్వీరాజ్ క్లైమాక్స్లో చేస్తాడు చూసిన ఆ ఫైట్ మామూలుగా లేదు నిజంగా. సీరియస్గా ఆ మధ్యలో మొత్తం బోరింగ్ అనిపించిన అది కేసెత్తిపాలి కంకణాలు కడియాలు ఏంద్ర నాయన సోది అనుకునే లోపు అసలుది బయటికి తీసుకొస్తారు చూసిరా, అక్కడ బాగా అనిపిస్తుంది. ఫైట్ నెక్స్ట్ లెవెల్ వేస్తారు పృథ్వీరాజ్ గారు. క్యారెక్టర్ మాత్రం టూ గుడ్ అనిపించింది. దాని తర్వాత ఇక ఆ క్లైమాక్స్లో ఏదైతే 2 వర్గాలు 3 వర్గాలు కదా, 3 ఏమంటారు వర్గాలే అంటారా, వర్గాలు కాదు ఇంతకుముందు అన్నగా, సో అది ఏమంటారు ఓకే వర్గాలే అనుకుందాం మనం. 3 తెగలకు సంబంధించిన స్టోరీ. ఒక తెగని నాశనం చేసి అధిష్ఠించిన జగపతి బాబు, సో ఏదైతే నాశనం చేయాలనుకున్న తెగ ఉంటుంది చూసినా, ఆ తెగకు చెందిన వ్యక్తే అందరినీ చంపేస్తాడు. ఆ తెగకు సంబంధించిన వ్యక్తే ప్రభాస్. వాళ్ళందరినీ ప్రభాస్ ఛత్రపతి మూవీలో కింద వేస్తారు కదా, అది బోట్ కింద దాచి పెడతారు కదా, సో అట్లనే ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో ఆ తెగకు సంబంధించిన వాళ్ళని దాస్తారు. ఆ తెగకు సంబంధించిన వాళ్ళు పెరిగి పెద్దయి ఈ తెగ సూర్యవంశ తెగ ఈ తెగ మీదకి ఎలా యుద్ధం చేసిందనేది సెకండ్ పార్ట్లో ఉంటుంది. ఓవరాల్గా సినిమా మాత్రం పూనకాలే, రేటింగ్ మాత్రం మంచిగా చూడొచ్చు. మధ్యలో సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ బోరింగ్ అన్నీ అనిపిస్తాయి, బట్ సినిమా మాత్రం టూ గుడ్. ప్రభాస్ ఫ్యాన్స్కి మాత్రం కొన్ని కట్అవుట్ చూసి నమ్మాలి డూడ్, అంతే. ఆ ఫైట్స్ ఆ సీన్స్ మామూలుగా కాదు, సూపర్ అనిపించింది. సో పార్ట్ 2 కోసం అయితే వెయిట్ చేయండి. నాకైతే సినిమా నచ్చింది, చూడొచ్చు. మధ్యలో కొంచెం కట్ చేసినా పర్లేదు, చూడొచ్చు అనిపించింది. బట్ పార్ట్ 1 కలిపి తీస్తే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుండే. బట్ అంతసేపు కూర్చున్నది ఎవరికి ఓపిక ఉండదు. పార్ట్ 1 పార్ట్ 2 తీసి బెటర్ చేసి అనిపించింది. సో పార్ట్ 2 కోసం అయితే ఈగర్గా వెయిటింగ్. మెయిన్ స్టోరీ ఏంది, కథ ఏంది, కార్ఖాన్ ఏంది, ఒక సామ్రాజ్యానికి రాజు అనేటోడు ఎట్లా అవుతాడు, ఈ తెగ వద్దా ఆ తెగ వద్దా, ఆ తెగ ఏదైతే తెగ రాజ్యాన్ని అంటే ఏదైతే తెగ అధిష్టానం అంటే ఏమంటారు రాజ్య సింహాసనం, అదే ఆ రాజ్యానికి సింహాసనం మీద కూర్చోవాలో ఆ తెగనే ఎవరైతే ఉన్నారో వాళ్ళని రాజ్యంలో కూర్చున్నారు. ఎవరైతే అంటే పృథ్వీరాజు ఉంది కదా, సో జగపతి బాబు కొడుకు అంటే 2వ వైఫ్ కొడుకు. సో ఆ తెగని అక్కడ కూర్చోబెట్టడానికి చేసిన ప్రయత్నమే సలార్ 1 అనిపిస్తుంది. సలార్ 2 చూడాలి. ఆ సీట్ నాది, ఆ సీట్ కోసం నేను కొట్లాడాలి. కొన్ని ప్లేస్లలో గూస్ బాంబ్స్ వచ్చినాయి ఇట్లా సీరియస్గా. నేను చూస్తున్న కొన్ని సీన్స్ హీరోని ఎంత వద్దు అని ఆపినాక ఒక్కటేసారి కట్టలు తెంచుకున్న ఉద్రేకంలో కొట్లాడుతుంటే నరుకుతుంటే అది ఓవర్ అనిపించేది. నరుకు అనిపిస్తుంది. చేసిన చేస్తాడు. అంటే ఏమంటారు సెకండ్ హాఫ్లో ఒక సీన్ ఉంటుంది, కొడుకుని చంపుతాడు. అదే ఒక తెగకి ఇట్లా అంటే తప్పు చేస్తాడు వీళ్ళని. సో అప్పుడు నరుకుతాడు. నరికినాక తండ్రి నరకనికి హీరో అంటే పృథ్వీరాజుని నరకనికి పోయిన ప్రభాస్ నరికిన సీన్ బాహుబలిలా అనిపిస్తుంది. నిజం చెప్తున్నా, ప్రభాస్ గారికి ఏదైతే లాస్ట్ బాహుబలి, దాని తర్వాత వచ్చిన రాజేశామ్ కానీ ఆదిపురుష్ కానీ ఎంత డిసప్పాయింట్ చేసినాయంటే అంత డిసప్పాయింట్ చేసినాయి. మళ్ళీ ఆ రేంజ్లో ఆ బొమ్మ ఇప్పుడు వచ్చింది అంతే. ఫ్యాన్స్ మాత్రం పండగ వేసుకోండి, నెక్స్ట్ లెవెల్ ఉంది. సో కొత్త వస్తున్న వాళ్ళు ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే మరిన్ని రివ్యూస్ వస్తూనే ఉంటాయి. ప్రతి సినిమా గురించి రివ్యూస్ ఇప్పటి నుంచి వస్తూనే ఉంటాయి. సో పల్లె ప్రశాంత్ టాపిక్ ఏదైతే జరుగుతుంది బయట, సో ఆ టాపిక్ గురించి నెక్స్ట్ లైవ్ కన్నా వస్తా, లేకపోతే ఒక వీడియో చేసిన పెడతా. సో కొత్త వస్తున్న ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ వేసుకోండి. సో నేను మీ శ్రీకాంత్ రెడ్డి, సైనింగ్ ఆఫ్. జై హింద్.